హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ అండ్ టెలి పర్ఫార్మెన్స్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. ఫస్ట్ మనం టెలి పర్ఫార్మెన్స్తో స్టార్ట్ చేసేద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి షేర్ చేస్తాను. దానికంటే ముందు ఛానల్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా మీకు తెలుస్తుంది. నోటిఫికేషన్స్ ఆన్ అయి చేసి పెట్టుకున్నారంటే నేను ఏమైనా ఇలా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ లేకపోతే అమెజాన్ నుంచి రిలీజ్ అయిన వర్క్ ఫ్రమ్ హోమ్ వాక్ ఇన్ డ్రైవ్స్ ఉంటే మీకు షేర్ చేస్తుంటాను. కాబట్టి మీరు డ్రైవ్స్ కానీ లేకపోతే ఏమైనా పర్మనెంట్ రోల్స్ ఉన్నవి ఎస్పెషలీ వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు అప్లై చేసుకొని సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం టాపిక్లోకి వచ్చేసి ప్రజెంట్ టెలి పర్ఫార్మెన్స్తో స్టార్ట్ చేసేద్దాం. ఇదైతే సపోర్ట్ రోల్ అనమాట, కస్టమర్ సపోర్ట్ రోల్. తెలుగు అండ్ మలయాళం చూపించి లైక్ తెలుగు వస్తే చాలు. అండ్ ఇది రిమోట్ రోల్, ఇక్కడ మెన్షన్ చేసేసారు చూడండి, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ అండ్ 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చి అప్ టు 2 lakhs దాకా. అండ్ హైరింగ్ లొకేషన్ చెన్నై, అంటే దీని ఆఫీస్ అనేది చెన్నైలో ఉంటుంది. కానీ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ ఇదైతే. డిస్క్రిప్షన్కి వస్తే రిక్రూటింగ్ ద కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ తెలుగు ఆర్ మలయాళం స్పీకింగ్ క్యాండిడేట్. సో మనకి తెలుగు వచ్చు కాబట్టి మనం ఎలిజిబుల్ అవుతాం. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ అండ్ ఇది ఇంటర్న్షిప్ ఆన్ కాంట్రాక్చువల్ రోల్ అంటే లేకపోతే 2 monthsకి లేకపోతే 3 monthsకి కాంట్రాక్చువల్ రోల్ అంటే. బట్ కానీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, డ్యూరేషన్ మైట్ బి ఫర్దర్ ఎక్స్టెండెడ్ అపాన్ ద మ్యూచువల్ కన్సెంట్. లైక్ పర్ఫార్మెన్స్ బాగుండి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తారని క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేసేసారు కాబట్టి సో మీరు ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. అండ్ దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కింద నేను మీకు షేర్ చేస్తాను. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ లైక్ కస్టమర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు, వాళ్ళకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది వయా కాలింగ్. ఇక్కడ మెన్షన్ చేసి చూడండి, ఓన్లీ కాలింగ్ అని. అండ్ హెల్పింగ్ కస్టమర్స్ మీద రిగార్డింగ్ ప్రోడక్ట్ రిజిస్ట్రేషన్. సో ప్రోడక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద మీకు వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. 6 days వర్క్ చేయాలి, 1 rotational ఆఫ్. మేబీ నైట్ షిఫ్ట్స్ అంటే క్లియర్గా నైట్ షిఫ్ట్స్ కూడా ఉండవు, కంప్లీట్ డే షిఫ్ట్సే. మార్నింగ్ నుంచి 9 AM to 6 PM దాకా, 10:30 to 7. ఓకే, వాళ్ళు షిఫ్ట్స్ కూడా మెన్షన్ చేసేసారు క్లియర్గా. 9కి స్టార్ట్ అయ్యి 6కి అయిపోద్ది అండ్ 10:30కి స్టార్ట్ అయ్యి 7:30కి. ఉన్న షిఫ్ట్స్లోనే మీ వర్క్ అనేది ఉంటుంది. ఏం ఇష్యూస్ ఉండవు. లైక్ నైట్ షిఫ్ట్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఉంటారు కదా, నైట్ షిఫ్ట్ చేయలేకుండా ఇబ్బంది పడుతుంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో ట్రై చేయండి. అండ్ డ్యూరింగ్ ఫెస్టివల్ పీరియడ్ షిఫ్ట్స్ విల్ బీ ఫ్రమ్ 9 AM to 9 PM. ఫెస్టివల్ అప్పుడు కూడా మీరు ఇన్ కేస్ అప్పుడు ఏదైనా లీవ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. బట్ కానీ వాళ్ళైతే మెన్షన్ చేశారు ఫెస్టివల్ పీరియడ్లో మీరు లీవ్ తీసుకోకపోతే ఈ షిఫ్ట్స్లో వర్క్ చేయాలి అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఆర్ 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ మ్యారీడ్ అయిన వాళ్ళు లేకపోతే జాబ్ సర్చ్ చేసుకుంటూ లైక్ చదువుకోవాలి అనుకుంటుంటారు కదా, వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ లైక్ మీరు ఏదైనా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవాలన్నా కూడా ఇది ఆపర్చునిటీయే మీకు. నేను చెప్పిన మంచి ఆపర్చునిటీ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళే మీకు సిస్టమ్ ప్రొవైడ్ చేస్తారు. మన పర్సనల్ ల్యాప్టాప్ ఉండాలి అని కొన్ని కంపెనీస్లో అయితే మెన్షన్ చేస్తుంటారు కదా. నేను టెక్ ప్రిఫర్ చేసినప్పుడు కూడా మీకు అందులో మీ పర్సనల్ ల్యాప్టాప్ ఉండాలని వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు. కానీ ఇక్కడైతే సిస్టమ్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్ విల్ బి ప్రొవైడెడ్ బై ద కంపెనీ అపాన్ సెలెక్షన్ క్యాండిడేట్ మస్ట్ కమ్ టు ద చెన్నై ఆఫీస్ టు కలెక్ట్ ఇట్. మీరు వాళ్ళే సిస్టమ్ ప్రొవైడ్ చేస్తారంట. మీరు సెలెక్ట్ అయితే జస్ట్ మీరు వెళ్ళి దాన్ని తెచ్చుకోవాలి. చెన్నైకి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి దాన్ని తెచ్చుకుంటే ఇంకా వర్క్ మీకు వాళ్ళు ప్రాసెస్ అనేది హెల్ప్ చేస్తారు. ఇమీడియట్ జాయినర్స్ రిక్వైర్డ్ అండ్ షుడ్ బి ఏబుల్ టు జాయిన్ టుడే ఆర్ టుమారో. ఆఫర్ విల్ బి మేడ్ టుడే ఆర్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఆఫర్ డేట్. టుడే ఆర్ టుమారో అంటే లైక్ మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా అయిపోయినాక వాళ్ళు ఒక స్పెసిఫిక్ డే ఇస్తారు. సో అప్పుడు మీరు జాయిన్ అయిపోవాల్సి ఉంటుంది. అండ్ మీ శాలరీ వచ్చేసి 15,000 అంట, అప్రాక్సిమేట్లీ లైక్ 1 lakh. ఓకే, 12,000 పర్ అయినా లైక్ 12,000 అంట. సో మైట్ బి శాలరీ ఇస్ వెరీ లెస్, బట్ కానీ ఏమీ లేకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి ఉండడం అయితే బెటర్ కదా. ఇన్కేస్ మీకు ఏదైనా బెటర్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దీన్ని క్విట్ చేసి వేరే ఆపర్చునిటీస్కి అయితే వెళ్ళొచ్చు. నేనైతే ఎప్పుడు అదే అనుకుంటా, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఏమీ లేకుండా ఉన్నప్పుడు సంథింగ్ ఏదో ఒకటి ఉన్నా కూడా మనకి యూజ్ అవుతుంది. సో మీరు ఈ ఆపర్చునిటీని లైక్ ఎవరైతే ప్రజెంట్ ఇన్ హ్యాండ్ ఖచ్చితంగా మినిమం అమౌంట్ అన్న కావాలి అన్న వాళ్ళు దీన్ని ట్రై చేయండి. అండ్ ప్లీజ్ అప్లై ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్, అవర్ టీమ్ విల్ గెట్ టచ్ విత్ యూ. సో ఇది 12th పాస్ అయిన వాళ్ళకి సిస్టమ్ వాళ్ళే ప్రొవైడ్ చేసి అంతా వాళ్ళే ఇచ్చి మరి మీకు ఆపర్చునిటీ అనేది ఇస్తున్నారు.
సో ఇది టెలిపర్ఫార్మెన్స్ నుంచి రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి రిలీజ్ అయ్యింది ఏహెచ్ఎస్ స్పెషలిస్ట్. నేను ఇది ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే నాకు రిఫరల్ వచ్చేసింది అనమాట, రిఫర్ చేసుకోవచ్చు అని. సో అందుకే నేను మీకు స్పెసిఫిక్గా షేర్ చేస్తున్నాను. హైదరాబాద్ లొకేషన్కి కింద మనకి తెలుగు లాంగ్వేజ్ అని అయితే లేదు, ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ స్టిల్ నాకు రిఫరల్ అయితే వచ్చింది, లైక్ ఏహెచ్ఎస్కి హైదరాబాద్ లొకేషన్కి రిఫర్ చేసుకోవచ్చు అని. సో మనం ట్రై చేయడంలో ఏం తప్పులేదు కదా. సో మనం మన ప్రిఫర్డ్ లాంగ్వేజే పెట్టేసుకొని అప్లై చేసేసుకోండి. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే హైదరాబాద్ లొకేషన్ తెలుగు ప్రిఫర్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకుంటారు, ఛాన్సెస్ ఉన్నాయంటే. సో అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను, నాకు రిఫరల్ వచ్చింది. సో మీరు కూడా లైక్ దాన్ని వేస్ట్ చేసుకోకుండా ఉంటారేమో అని ఆపర్చునిటీ. చాలామంది లైక్ నాకు తెలుగు ఒకటే వచ్చు, కింద ఉన్న లాంగ్వేజెస్ రావు కదా అని అప్లై చేసుకోకుండా ఉండిండొచ్చు. సో ఇట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్ యాజ్ వెల్. బట్ కానీ ఇన్ కేస్ ఏదైనా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. నాకు రిఫరల్ వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ షేర్ చేస్తున్నా. ఇన్ కేస్ మీరు ఎవరైనా అప్లై చేసుకుంటే ఆపర్చునిటీ మీకు వచ్చింది, మీరు సెలెక్ట్ అయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్ కదా. అండ్ హైరింగ్ అయితే హైదరాబాద్ లొకేషన్కే జరుగుతుంది. సో ఇదే దీని నుంచి అయితే నేను జస్ట్ రిఫరల్ వచ్చిందని మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. అది మాకు నిన్న వచ్చింది రిఫరల్, సో అందుకే ఇప్పుడు షేర్ చేసేస్తున్నాను. ఇట్స్ ఎ ఫుల్ టైం పర్మనెంట్, ఇది కాంట్రాక్చువల్ బేస్డ్ కాదు, పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అనమాట. అమెజాన్లో ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది ఏహెచ్ఎస్ స్పెషలిస్ట్. సో ఇది టెలిపర్ఫార్మెన్స్ అండ్ అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ కూడా మీకు ఇచ్చేస్తాను. కమెంట్స్లో మీ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు సరిపోవట్లేదు అంటే నాకు ఈమెయిల్ చేయండి, మీ డౌట్స్ అని నేను క్లియర్ చేసేస్తాను. సో మీన్ వెల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేసారంటే నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ అయిపోతాయి. నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా మీకు తెలుస్తుంది, ఎస్పెషలీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అండ్ అమెజాన్ నుంచి రిలీజ్ అయిన బెటర్ ఆపర్చునిటీస్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.